కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మహిళలను కించపరుస్తూ మహిళలకు అన్యాయం చేస్తూ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ఒక పెద్ద కుట్రతో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అనునియులతోటి హైకోర్టులో ఒక పిటిషన్ వేయించి ఒకవేళ కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిరంతరంగా అమలు చేస్తే తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ దొంగ హామీలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే ఒక కుట్రలో భాగంగా చేస్తున్న నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి నిరసనలు తెలియజేస్తూ ప్రతి ఎంఆర్ఓకు తిరిగి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం తరపున రిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓలకు మరి పిటిషన్ ఇస్తూ మరి నిరసన తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా గౌరవనీయులు మాన్యులు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో ఆనాడు అమ్మాయిలను అమ్ముకునే పరిస్థితి ఉండే. అమ్మాయిలను 5వ తరగతి 6వ తరగతి కాగానే ఏ చదువుకునే గారికి మాసాలు అని లగ్గం చేసి బాల్య వివాహాలు జరుగుతుండే. అటువంటిది కేసీఆర్ గారి నేపథ్యంలో కేసీఆర్ గారు ఆలోచన చేసి బాల్య వివాహాలు జరగకుండా ఉండాలంటే మరి ఈ పిల్లలందరినీ కూడా ఉన్నతంగా చదివించాలని గురుకుల పాఠశాలకు పెట్టి అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇవ్వాలని ఒక సూచన చేస్తే ఇవాళ కళ్యాణ లక్ష్మి అమలు పథకంతో బాల్య వివాహాలు రద్దయిపోయినాయి. బాల్య వివాహాలు లేవు ఇవాళ తెలంగాణలో. అది కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మాత్రమే జరిగింది. ఈ తెలంగాణలో అమ్మాయిలను నమ్ముకునే స్థాయి నుంచి వాళ్ళకు రక్షణ కల్పించాలి, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి. పేదింటి ఆడబిడ్డకు ఒక మేనమామలాగా ప్రభుత్వమే కట్నంగా పంపాలని తెలంగాణలో ఏర్పడిన తర్వాత 2014లో 50,116లతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసుకొని మళ్ళీ తిరిగి 50,116 సరిపోతలేవని 1,116 రూపాయలను తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ అది ఎస్సీయా బీసీయా మైనారిటీయా ఎవరనేది లేకుండా ప్రతి ఆడబిడ్డకు మరి ఈ దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గొప్ప అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇలా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎగ్గొట్టి తులం బంగారాన్ని కూడా ఎగ్గొట్టే దిశగా పెద్ద కుట్ర చేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయాలనే వ్యవస్థతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కనుక వెంటనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో పాటుగా ఈ యొక్క మరి తులం బంగారాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేస్తుంది. ఇవాళ మహిళలకు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కోటీశ్వరులను చేస్తా 1 కోటి మంది మహిళలను అంటాడు. అరే ఫస్ట్ ఒక కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసి 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇవ్వవా? అదేవిధంగా మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు అది ఫస్ట్ ఇవ్వవా? అదేవిధంగా రుణమాఫీ చేస్తానన్నావు, లోన్లన్నీ కూడా మహిళలకు అన్ని రుణమాఫీ చేస్తానన్నావు. మరి ఏది నీ రుణమాఫీ ఏది? పెన్షన్లు ఇస్తానన్నావు, మరి పెన్షన్లు బంద్ పెట్టావు. కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, గృహలక్ష్మి పథకాన్ని బంద్ చేసినావు, అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి అనే పథకాన్ని బంద్ చేసినావు.